ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది అని ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అన్ని రకాల సెక్షన్లు ఇంతకుముందు ఏదైనా జరిగితే ప్రతిపక్షాలు మాత్రమే మాట్లాడుతుండే. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలు, అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఉన్నది. బహుశా కొన్ని సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం పడినన్ని నిష్ఠూరాలు, ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ పడ్డ బూతులు కానీ బహుశా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు కూడా ఇట్లాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అంటే ఈ రాష్ట్రంలో ఎటువంటి దుర్మార్గమైన పరిస్థితులు నెలకొన్నాయో మనకు అర్థమవుతుంది. ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ లేదనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత అస్తవ్యస్తం చేశారు. రైతు బంధు ఆపేసారు, కరెంటు సరిగ్గా ఇస్తలేరు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పండిన పంటకు మద్దతు ధర కల్పించడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మన ప్రాంతంలో, మరి ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ మధ్య కాలంలో పత్తి ఎక్కబెడుతున్నారు, పత్తి కొనలేకపోయినరు. సీసీఐ సెంటర్ ఏర్పాటు చేసినా కూడా ఆ సీసీఐ సెంటర్ మొక్కుబడిగా ఓపెన్ చేసి తర్వాత ప్రైవేట్ దళారులకు అప్పగించిన పరిస్థితి ఉంది. అందుకే ప్రభుత్వం 7,500 రేటు కట్టినప్పటికీ కూడా 7,200కు 7,300కు రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చింది. ఇంతకుముందు ఆ పరిస్థితి ఉండేది కాదు. రైతులు తీసుకుపోయి వాళ్ళకి ఎంత రేటు ఉందో అంత రేటును కట్టించే పరిస్థితి ఉండే. మర్చరైజ్ కూడా చూసుకోకుండా వాళ్ళకి ఎంత ఉంటే అంత ఇచ్చే పరిస్థితి ఉండే. కానీ మర్చరైజ్ అని అదే అని ఇదని చెప్పి మొత్తం కట్ చేసి 7,000 రూపాయల కాడికే రైతులకు ఇప్పటి వరకు దోపిడీ చేశారు. ఇప్పుడు తాజాగా మిరప వచ్చింది. ఎర్ర మిర్చి అమ్మకానికి రెడీ ఉన్నది, కానీ ఇక్కడ కొనుగోలుగారు లేకుండా పోయారు. చాలామంది రైతులు చౌటకూరు మండలం కావచ్చు, ఆందోళన మండలం కావచ్చు, నీకు మునిపల్లి మండలం కావచ్చు, రేగోడ్ మండలం, టేక్మాల్ మండలం, అనేక మండలాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. వరి ఎంత సాగు చేస్తున్నారో, అట్లాగే పత్తి ఎంత సాగు చేస్తున్నారో దీన్ని కూడా ఒక 25% రైతులు మిర్చిని సాగు చేస్తున్నారు. వీళ్ళు మిర్చిని ఎక్కడ అమ్ముకాలో తెలియక చాలా అయోమయం గురవుతున్నారు. నిన్న ఒక రైతు ఫోన్ చేసిండు. ఇక్కడి నుంచి వరంగల్ ఎనిమాముల మార్కెట్కు పోయి తను ఎండు మిర్చి అమ్మకానికి పోయిండట. పోతే అక్కడ ధర పొద్దున ఫోన్ చేసి ఏడుస్తున్నాడు. 13,000 రూపాయల క్వింటాలకు ఉంటే 9,000 క్వింటాలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందంట. అంటే 4,000 వేరియేషన్. ఒక రైతు క్వింటాలకు 4,000 వేరియేషన్ అంటే ఆ రైతు ఎంత నష్టపోతుండో అర్థం చేసుకోవాలి. పండించడానికి పెట్టుబడి ప్రభుత్వం ఇవ్వలేదు, 5,000 ఎకరాకు ఇస్తాను 7,000 ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళా ఇలా క్వింటాల్కు ఎకరా కాదు, క్వింటాల్కు 4,000 రూపాయల నష్టం. 13,000 అమ్మాల్సింది 9,000కు అమ్ముకొని వరంగల్ తీసుకుపోయి ట్రాన్స్పోర్ట్ ఖర్చు, ఇక్కడ 4,000 ఖర్చు. అదే ప్రభుత్వం ఇక్కడ ఎందుకు కొనుగోలు సెంటర్ పెడతలేదు? సీసీఐ ఉంది కదా, లేదనుకుంటే ఇంకో రకంగా ఏదో రకంగా ఈ మిర్చిని కూడా కొనుగోలు సెంటర్ని ప్రభుత్వం పెట్టొచ్చు కదా. సరే పెట్టలేదు, అంత దూరం పోయినరు. అంత దూరం పోయినా సరే నువ్వు కనీసం మద్దతు ధర కల్పించాలి కదా, 13,000 రూపాయలు కల్పించాలి కదా. కానీ ఎక్కడ లేకుండా మొత్తం మధ్య దళారులే పంటను కొనుక్కుంటూ మద్దతు ధరను రైతులకు అందకుండా చేస్తున్నారు. ఇటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తుంది. ఇది ఉద్దేశపూర్వకంగా దళారులు బతకడానికి, రైతుల్ని దోపిడీ చేయడానికి, కింది నుంచి పైదాకా కమిషన్లు తీసుకోవడానికి తీస్తున్న పన్నాగం లెక్కనే కనిపిస్తుంది తప్పించి వేరే ఏదో నిజంగా అలసత్వంతో చేస్తున్న పని కాదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతిసారి పంట వచ్చేటప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పంట ఎంత వేసిండ్రు, పంట ఎంత చేతికి వస్తుంది, ఏ మార్కెట్కి ఎన్ని టన్నులు పోతుంది అనేది ఒక లెక్కలు ఉంటుండే అధికారుల దగ్గర. ఇప్పుడు ఎక్కడ పంట ఎంత పండిందో తెలియని పరిస్థితుంది, మార్కెట్లకు ఎంత వచ్చింది దిగుబడి అని తెలియని పరిస్థితి ఉన్నది, ఏ మార్కెట్లకు పోయి ఎవరు అమ్ముతున్నారని చెప్పి తెలియని పరిస్థితి ఉన్నది. ఎవరు ప్రొడక్షన్ చేసిన ప్రాంతంలో ఇక్కడ ఉంటే వరంగల్ పోయి మిర్చి అమ్ముతున్నారు. మా ఊర్లో కూడా 2-3 రైతులు చేవెల దగ్గర ఎర్ర మిర్చి చేసి నువ్వు వరంగల్ పోయి అమ్మే పరిస్థితి వచ్చింది. ఇంకా పెద్దలోడిలో కూడా ఈసారి చాలా మిర్చి చేసింది. పెద్ద చిల్మెడ ఇవన్నీ గ్రామాల్లో దాదాపు 2-3 వేల 4 గ్రామాల్లోనే 2,000 ఎకరాల్లో మిర్చి చేసిండ్రు. వీళ్ళందరూ కొనుగోలు దిక్కు లేక పోయి చాలా దూర ప్రాంతంలో వరంగల్ పోయారు. వరంగల్ పోయి ఎంత కమ్మిరు? 9,000 కమ్మిరు. మీకు ప్రభుత్వం కట్టే రేట్ ఎంత? కనీస మద్దతు ధర 13,000, కానీ 9,000 కట్టిన పరిస్థితి వచ్చింది. సో
సో ఈ దుర్మార్గమైన పరిస్థితి కనుక ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎక్కడెక్కడైతే మిర్చి ఉన్నదో, ఎండు మిర్చి ఉందో ఆ ఎండు మిర్చిను ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా ఏ యంత్రాంగాన్ని ఉపయోగిస్తారో, ఎట్లా ఉపయోగిస్తారో మీరు దాన్ని కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు శనగలు వస్తాయి. శనగలు ఇప్పటికే వచ్చినాయి. అదర్శి శనగలు ఇప్పటికే వచ్చినాయి. శనగల కొనుగోలు సెంటర్ను పెట్టలే, కందుల కొనుగోలు సెంటర్లు పెట్టలే. కందుల కొనుగోలు సెంటర్ని మొక్కుబడిగా మొదలుపెట్టిర్రు, ఎక్కడో దగ్గర మొదలుపెట్టిర్రు, మళ్ళీ ఆపేసారు. ఏంది, కందికి 7,500 రూపాయలు ఉంటే 7,000 రూపాయలకి లేదనుకుంటే 6,700 రూపాయలకి ఇప్పటికి అమ్ముతున్నారు రైతులు. 7,500 రూపాయలు ప్రభుత్వం రేటు కనీస మద్దతు ధర కందులకు. కానీ 6,800కు లేదంటే 6,700కు రైతులు బయట అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నువ్వు కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయలేవు కనుక. నువ్వు కొనుగోలు సెంటర్ ఎందుకు ఏర్పాటు చేస్తలేరు అంటే దళారులను ప్రోత్సహించి దళారుల నుంచి మళ్ళీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కమిషన్లు తీసుకోవడానికి. మా పెద్దలు చెప్తుంటారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఈ కమిషన్లు వీళ్ళకే కాదు ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా పోతాయని చెప్పి. అంటే మీరు రైతుల నుంచి కూడా రైతుల శ్రమను కూడా దోపిడీ చేసి ఇక్కడ కమిషన్లు తీసుకొని మీ పైసలు మళ్ళీ ఢిల్లీకి పంపిస్తున్నారా? మరి ఏం చేస్తున్నారు? ఒక రైతు 7,500 క్వింటాలు ఉన్నదాన్ని 6,700కు అమ్ముకోవాల్సి వస్తుంది. 700 వేరియేషన్ కందుల్లో, మిర్చిలేమో 4,000 వేరియేషన్, మళ్ళీ ఇక్కడ నుంచి వరంగల్ పోయి 4,000 తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఇప్పుడు రైతులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. అందుకే నేను డిమాండ్ చేస్తున్నా, వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులు ఇప్పుడు పంట వచ్చింది, పంట చేతికొచ్చింది, అనేక ప్రాంతాలు ఇంకా కల్లాలు జరుగుతున్నాయి, శనగ కల్లం అవుతుంది, కుసుమాలు అవుతున్నాయి, కందులు ఎవరు చాలా మంది అమ్ముకోకుండా ఉన్నారు. వెంటనే స్పందించి మార్కెట్లో కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కాంతనగర్ నాయకత్వం, కాంతనగర్ నాయకత్వం, తెలంగాణ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక దిగుదాం మళ్ళీ జై తెలంగాణ.